హలో అండి, నమస్తే. నా పేరు డాక్టర్ బి విద్యాసాగర్, ఏఎన్టీ సర్జన్, పొన్నూరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీని ముందు వీడియోలో మనం చిన్నపిల్లల్లో ముక్కులోంచి బ్లడ్ కారడం అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదండి. అలాగే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ పెద్దవాళ్ళల్లో కూడా ముక్కులో నుంచి బ్లడ్ కారటం చూస్తుంటాము. దానికి సంబంధించిన కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం. ఈ పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొన్ని కామన్ కండిషన్స్, ఇద్దరిలో ఉండే కామన్ కండిషన్స్ ఉంటాయండి ముక్కులోంచి బ్లడ్ రావడానికి. అవేంటంటే కామన్ కోల్డ్, సాధారణ జలుబు కానీ, ఎలర్జీస్, తుమ్ములు, ఎక్కువగా ఈ డస్ట్ అలర్జీ కానీ, సీజనల్ అలర్జీ కానీ, ఆ టైంలో ఎక్కువ తుమ్ములు రావడం కానీ, తర్వాత ఈ క్లైమాటిక్ కండిషన్స్, బాగా ఎండాకాలం కానీ చలికాలం, ముఖ్యంగా ఎండాకాలం మనం వేడి గాలి అది పీల్చుకున్నప్పుడు ముక్కులు డ్రై అవ్వడము, అట్లాగా ఈ జలుబు, ఎలర్జీస్, ఈ క్లైమాటిక్ కండిషన్స్, ఈ టైంలో మనం ముక్కు ఎక్కువ చీదడం కానీ, ముక్కు రుద్దడం కానీ చేసినప్పుడు అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇవి కాకుండా పెద్దవాళ్ళలో సెపరేట్గా అంటే ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయండి. ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్లో కూడా ముక్కు లోపల చర్మం వాచి అది చీదినప్పుడు బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ ముక్కు దూలం వంకర అంటారండి. ఈ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటారు. ఈ ముక్కు దూలం అనేది కొంతమందిలో వంకరగా ఉండి అది కొన్నిసార్లు ఆ టైంలో చీదేటప్పుడు, కామన్గా ముక్కు చీదేటప్పుడు మనకి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్, లైక్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం కానీ, కొంతమంది స్ట్రోక్ పేషెంట్స్ కానీ కొన్ని రకాల మందులు వాడుతుంటారు. ఈ బ్లడ్ థిన్నర్స్ అని, యాంటీకోయాగ్యులెంట్స్ అని, యాస్ప్రిన్, వార్ఫారిన్, హెపారిన్ ఇట్లాంటి మందులు వాడుతుంటారు. వాళ్ళల్లో కూడా కొంతమందిలో ఈ ముక్కులోంచి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే ఇవి రేర్గా ఉంటాయండి. లైక్ మన క్లాటింగ్ డిజార్డర్స్ కానీ, తర్వాత సైనస్కి సంబంధించిన ఇష్యూస్లోనే ముక్కులో కొన్ని రకాల కణుతులు కానీ, లైక్ మనకి అవి నార్మల్ గడ్డలు కానీ, కొన్ని క్యాన్సరస్ గడ్డలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిల్లో కూడా ముక్కులో నుంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి రేర్ కండిషన్స్. సో ఏదైనా సరే మనం బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇంటి దగ్గర మనం బేసిక్గా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే, నేను ముందు చెప్పినట్టే అట్లా బ్లడ్ వస్తున్నప్పుడు ఈ 2 ఫింగర్స్తో ముక్కుని ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఒక 5 to 10 minutes గట్టిగా అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుందండి. ఆ తర్వాత మీరు దగ్గరలో ఉన్న ENT డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీ ప్రాపర్ హిస్టరీ తీసుకొని, లైక్ ఫ్యామిలీ హిస్టరీ కానీ, మీరు వాడుతున్న మందులకు సంబంధించిన హిస్టరీ కానీ, ప్రజెంట్ ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ, అట్లాంటి ఏదైనా ప్రాపర్ హిస్టరీ తీసుకొని దానికి సంబంధించి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ లాంటివి ఏదైనా చేసుకొని, లైక్ బ్లడ్ టెస్టులు కానీ, సిటీ స్కాన్ కానీ ఇట్లాంటివి చెక్ చేసుకొని ప్రాబ్లం ఏదో ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ.